నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ శుభాభివందనములు. ఇట్లు మీ రామకృష్ణ. 16/4/2025 నేను, నా శ్రీమతి, నా స్నేహితుడైన రాంబాబు దంపతులు, మేము నలుగురము కూడా కాశీ నుంచి డియోగర్కి వందే భారత్లో బయలుదేరి వెళ్ళాము. ఈ వందే భారత్ ట్రైన్ చాలా సౌకర్యవంతంగా ఉంది. పూర్వము దేవగృహము అన్న పేరున్నటువంటి ప్రాంతమే దేవఘర్. అదే కాలక్రమేణా డియోగర్గా మారినది. ఇదే 12 జ్యోతిర్లింగాలలో చితాభూమిగా చెప్పినటువంటి దేవఘర్. ఈ క్షేత్రాన్ని జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు దర్శించారని, తరువాత ఆయన రచించినటువంటి శ్లోకాల ఆధారంగా తూర్పు ఈశాన్య భారతదేశంలో చితాభూమ్యం వైద్యనాథం చ అనే దాన్ని బట్టి ఈ ప్రదేశం ఇదే అని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసం. దీనికి కారణము మహారాష్ట్రలోని పర్లీ వైద్యనాథ్కు ఈ క్షేత్రానికి మధ్య సందిగ్ధం ఏర్పడడంతో శంకరాచార్యుల వారిదే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఇది మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్. ఇక్కడే మేము రూమ్స్ తీసుకుని బస చేసాము. ఇది డియోగర్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంది. చాలామంది ఇక్కడ జసిది జంక్షన్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ నుంచి డియోగర్కి సుమారు 8 కిలోమీటర్లు ఉంటుంది. పూర్వం వరకు ఈ కాశీ నుంచి జసిది జంక్షన్ వరకే ప్యాసింజర్లు ట్రైన్లు ఉండేవట. కానీ ఇప్పుడు మనకి వందే భారత్, దీనివల్ల 22500 దీంట్లో కనుక వస్తే మనం చాలా సదుపాయంగా ఉంది. అందరూ దీనికి వస్తేనే మంచిది. ఇప్పుడు ఎవరైనా కాశీ నుంచి డైరెక్ట్గా డియోగర్కే వచ్చేయచ్చు. డియోగర్లో రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎవరైనా మన తెలుగు ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు పాట్నా వచ్చేసి ఫ్లైట్లో పాట్నా నుంచి మళ్ళీ డియోగర్ కూడా వచ్చేయచ్చు. లేదా కాశీకి వచ్చేసి కాశీ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్లో రావచ్చు. విశ్రాంత కాలమునందు కూడా నీడనిచ్చినటువంటి భారతీయ స్టేట్ బ్యాంకుకు మేము ఎంతో రుణపడి ఉంటాము. మేము 17వ తారీఖు ట్రైనింగ్ సెంటర్ నుండి రామకృష్ణ మఠం మీదుగా ఆలయానికి బయలుదేరాం. ఈ ఆలయానికి ముందున్నటువంటి శివగంగ అనే కోనేరులో భక్తులు స్నానం ఆచరించి అప్పుడు పరమేశ్వరుని యొక్క దర్శనార్థమై బయలుదేరుతారు. ఈ కోనేరును రావణాసురుని చేత నిర్మించబడిందిగా చెప్తారు. మేము అక్కడ నుంచి అశేష భక్తజనుల పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ వైద్యనాథుడి దేవాలయానికి బయలుదేరాం. 12 జ్యోతిర్లింగాలలో చితాభూమిగా చెప్పేటువంటి దేవఘర్ ఇదే. సర్వరోగ నివారకుడుగా వైద్యనాథుడు ఇక్కడ అర్చించబడుతున్నాడు. అభిషేక ప్రియుడు, స్తోత్ర ప్రియుడు, భోళా శంకరుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు మరియు లింగాష్టకములో రావణ దర్ప వినాశక లింగం తత్పరిణమామి సదాశివలింగం అని స్తుతిస్తూ ఉంటాము. ఆ పరమేశ్వరుని వద్దకు దర్శనార్థమై మేము వచ్చాము. ఈ స్థల పురాణం ప్రకారము రావణాసురుడు రజోగుణంతో మహాశివుని కోసం తపస్సు చేసి తన దశకంఠాల్లో 9 తలలను నరుకుని ఈ యొక్క హోమగుండంలో పూర్ణాహుతి చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై వైద్యునిగా తన తలలను అతికినట్టుగా చెప్తారు. అందుకే ఈ ఆలయాన్ని రావణేశ్వర వైద్యనాథ జ్యోతిర్లింగంగా పిలుస్తారు.
ఇక్కడి వారికి వా అక్షరం పలకపోవడంతో వైద్యనాథుడిని బైద్యనాథుడు అంటారు. పార్వతీపదే హర 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 మహాదేవ్. बोलो बाबा वैद्यनाथ की जय. ओम पूर्वोत्तरे प्रज्वलिका निधाने सदा वसंतं गिरिजाशमितं सुरासुराराधित पाद पद्मं श्री वैद्यनाथं तमहं नमामि. श्री वैद्यनाथं तमहं नमामि. हर हर महादेव. शिव कृपा. సాక్షాత్తు దేవతల వైద్యుడైనటువంటి ధన్వంతరి అనారోగ్యం పాలుగాగా ఆయనకే సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించినటువంటి మహావైద్యునిగా ఈ వైద్యనాథుని కొలుస్తారు. అటువంటి స్వామివారిని స్పర్శిస్తూ స్వయంగా అభిషేకిస్తూ అర్చిస్తూ అనిర్వచనటువంటి అనుభూతిని మేము పొందాము. ఆ తరువాత అత్యంత మహిమాన్వితమైనటువంటి 52 శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి జయదుర్గా అమ్మవారిని దర్శించుకున్నాము. ఇక్కడ సతీదేవి హృదయ భాగం పడడం వలన హృదయేశ్వరిగా ఇక్కడ కొలుస్తారు. ఒకే క్షేత్రంలో కొలువైనటువంటి జ్యోతిర్లింగ స్వరూపుడైన ఆ పరమేశ్వరుణ్ణి, శక్తిపీఠమైనటువంటి జయదుర్గా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపలకు వచ్చి ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో ఉన్నటువంటి తులసికోట వద్ద 365 ఒత్తులతోటి ఇరువురు కూడాను దీపారాధన చేయడం జరిగింది. అక్కడ నుంచి మేము బయలుదేరి మా చేత అభిషేకం చేయించినటువంటి పాండా వద్దకు చేరాము. ఈ పాండా ద్వారా మేము ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించాం. అదేమిటంటే బ్రహ్మ విష్ణువులు స్వయంగా కొలిచారని, ఈ ఆది దంపతులను దర్శించటం వలన పటిష్టమైనటువంటి దాంపత్యం లభిస్తుందని భక్తుల విశ్వాసంగా ఆయన మాకు చెప్పారు. సాక్షాత్తు బ్రహ్మ పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగిన తర్వాత ప్రతీకాత్మకంగా ఈ 2 ఆలయ శిఖరాలను ఈ ఎర్రని దారాలతోటి ఘటబంధం చేసినట్టుగా చెప్పారు. ఈ విధంగా ఈ ఆలయంలో లభిస్తున్నటువంటి ఈ ఎర్రని దారాలు తీసుకొని ఘటబంధం చేస్తే దంపతులకు వియోగ దుఃఖము సంభవించదని, అన్యోన్యంగా జీవిస్తారని చెప్పారు. మా దంపతులు, మా స్నేహితుని దంపతులు కూడా ఈ ప్రక్రియని చేశాం. మనము ఈ ఆలయ పైభాగానికి చేరుకోలేము కాబట్టి ఈ యొక్క ఎర్రని దారాలను మంత్రంతో స్పృశించిన తర్వాత మన ప్రతినిధిగా ఈ వ్యక్తి ద్వారా పైకి మేము పంపాము. ఇక్కడ ఈ విధంగానే భక్తులందరి చేత చేయిస్తారు. ఈ వ్యక్తి ఈ స్వామివారి ఆలయ శిఖరానికి ఒకవైపు, మరొక వైపు అమ్మవారి యొక్క శిఖరానికి పై భాగంలో ఘటబంధనం చేస్తాడు. అది మన దంపతుల ఘటబంధనగా భావిస్తారు. ఈ కనపడుతున్నవే అనేక భక్తులు కట్టినటువంటి ఘటబంధనలు. వీక్షించండి. ఇదిగో ఇక్కడ చేస్తున్న మా ప్రతినిధి మా యొక్క ఘటబంధన ప్రక్రియే. ఈ ఆలయ మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ ప్రాంగణంలో 21 ఉపాలయాలు ఉన్నాయి. బగళామాత మందిరం అని, గౌరీశంకర మందిరం అని, సూర్యనారాయణ మందిరం అని, గణేష్ మందిరం అని, కాళీ మందిరం అని, తారామాత మందిరం అని మొదలుగా గల 21 ఉపాలయాలు కూడా మేము సందర్శించాం. ఈ విధంగా ఒకే క్షేత్ర ప్రాంగణంలో కొలువైనటువంటి సాక్షాత్తు అమ్మవారిని, అయ్యవారిని, అలాగే శంకరాచార్యుల చేత ప్రతిష్ఠించబడినటువంటి అనేక ఉపాలయాలని దర్శించడం మా పూర్వజన్మ సుకృతంగా భావించాం.
ఇక్కడ భక్తులు కావడ మురుక్కుల రూపంలోనూ తలనీలాల సమర్పణ రూపంలోనూ అలానే ధ్యానం రూపంలోనూ అలానే భజన రూపంలోనూ స్వామివారిని అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఆ విధంగానే నా మిత్రుడైనటువంటి రాంబాబు ఈ ఆలయ ప్రాంగణంలో రుద్రపారాయణం చేశాడు. అలానే మా ఇరువురి యొక్క శ్రీమతులు కూడా లలితాపారాయణం గావించారు. ఈ విధంగా జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి ఆ వైద్యనాథుని శక్తిపీఠంగా విరాజిల్లుతున్నటువంటి జయదుర్గామ్మవారిని దర్శించుకొని మేము వెలుపలకి వచ్చాము. దీనితో మా ఇరువురు దంపతులకి కూడా సంపూర్ణ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు కల్పించినందుకు సదా కృతజ్ఞతతో ఆ స్వామివారిని కొలుస్తూ ఉంటాము. తిరిగి మా ప్రయాణం అదే వందే భారత్లో డియోగర్ నుంచి కాశీకి రిటర్న్ అయ్యాం.